ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా పిల్లలు? వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. ఈ 2024లో మన ఫస్ట్ సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందాం. అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకాళ్ళు వేయండి, చేతులు జోడించండి. యేసయ్యా మమ్మల్ని ఆన్లైన్ సండే స్కూల్కి వందనాలు. కథ ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, అందరూ కూడా మీ ప్లేసెస్లో నుంచోండి. మనం పాడుకుని దేవుని స్తుతించుకుందాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ స్తుతి పాడుకోవచ్చు. ఓకేనా? స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. స్తుతి ఆశీర్వాదం కిందకి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, ప్రార్థన చేయుడి భారంబుతోనే పాడుకోవచ్చు. ఓకేనా? ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. అడుగుడి నిండు మనసుతో, అడుగుడి నిండు మనసుతో, అడుగుడి నిండు మనసుతో. అది మీకియ్యబడును, అది మీకియ్యబడును. చేయుడి ప్రార్థన చేయుడి భారం. అందరూ కూడా ఈరోజు కదా ఇవి కథ చెప్పుకోవచ్చు. ప్లేసెస్లో కూర్చోండమ్మా. ఓకే, అందరూ కూడా చేతులు కట్టుకుని మీ మొబైల్స్ వైపు చూడండి. ఓకే, అయితే యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన ఒక కథను మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఓకేనా? యేసయ్య ఈ భూమి మీద ఉంటున్నప్పుడు ఒకరోజు నాయీను అనే ఊరికి వెళ్ళారన్నమాట. ఏ ఊరది? నాయీను అనే ఊరికి వెళ్ళారు. అయితే ఆ ఊరిలో చాలామంది, అంటే యేసయ్య ఒక్కరే వెళ్తారా? యేసయ్యతో కలిపి ఇంకా చాలామంది వస్తారు కదా. యేసయ్య, యేసయ్య శిష్యులు, ఇంకా యేసయ్య వెనక ఇంకా బోల్డ్ మంది జనం ఉన్నారన్నమాట. అందరూ కలిపి ఆ నాయన్ అనే ఊరికి వెళ్ళారు. అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే, ఆ ఊర్లో యేసయ్య వెళ్తుండగా యేసయ్యకి ఎదురుగా ఒక బాడీ తీసుకొస్తున్నారంటే, ఒక అతను చనిపోయాడు ఆ ఊర్లో. అది శవాన్ని తీసుకెళ్తున్నారన్నమాట. అయితే ఇంతకీ ఆ ఊర్లో చనిపోయిన వ్యక్తి ఎవరంటే ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి డాడీ లేరు, వాళ్ళ నాన్న చనిపోయారు, వాళ్ళ అమ్మే ఉంది. పాపం చాలా ఏడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి వాడు ఒక్కడే కొడుకు. పాపం ఒక కొడుకు కూడా చచ్చిపోయాడు, ఇంకెవ్వరు లేరని చెప్పి ఆవిడ చాలా ఏడుస్తుంది. అయితే ఏమైందంటే అదే టైంకి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి ఆ ఊరు వాళ్ళు తీసుకెళ్ళి అబ్బాయిని కప్పెట్టేద్దామని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. అదే టైంకి యేసయ్య ఆ ఊరికి వెళ్తున్నారన్నమాట. వెళ్తుంటే యేసయ్యకి అన్నీ తెలుసు కదా. ఏం చేశాడంటే, ప్రేమ కలిగిన యేసయ్య వెళ్ళి ఆ పాడి ఉంటుంది కదా, అంటే తీసుకెళ్తారు చూడండి మన క్రిస్టియన్స్ అయితే. ఇప్పుడు మనం చూసినట్లయితే బాక్స్లో పెట్టి తీసుకెళ్తారు. అప్పట్లో మరి ఎలా తీసుకెళ్ళేవారో వాళ్ళు. తీసుకెళ్తుంటే అక్కడ యేసయ్య వెళ్ళి పాడి ఉంటుంది కదా తీసుకెళ్ళేది, దాని మీద చేయి చాపుతాడు. చేయి పెట్టి అలా పట్టుకోగానే అందరూ కూడా ఆగిపోతారు అన్నమాట. తీసుకెళ్లే వాళ్ళు ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు యేసయ్య వెళ్ళి ఆ అబ్బాయితో చెప్తాడనమాట. ఏమనంటే, చిన్నబాబు లెగు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఈ బాబు లెగిసి కూర్చుంటాడు. కూర్చుని మాట్లాడడం చూసి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడతారు. అమ్మో, నిజంగా దేవుని
దేవుని ప్రవక్తనా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతారన్నమాట. నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తారు. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే ఆ బాబుని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమను ఎంతగా అంటే మొత్తం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఎవరైతే బాధలలో ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళు అడగకపోయినా సరే వాళ్ళ అవసరతను దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు మనం అనుకుంటాం దేవుడిని అడిగితేనే తీరుస్తాడని, కానీ అక్కడ చిన్నబాబు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ అడగలేదు. యేసయ్య నా కొడుకు చనిపోయాడని కూడా చెప్పలేదు. కానీ యేసయ్యే ఆమె అడగకపోయినా సరే ఆవిడ బాధలో ఉందని చెప్పి యేసయ్య ఆ బాధను తీసేశాడు. యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆ రోజు ఆవిడనే కాదు, ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళకి దేవుడు ఆదరించి వాళ్ళకి ఏ అవసరత ఉందో ఆ అవసరతను తీర్చి వాళ్ళందరినీ కూడా దేవుడు ఆదరిస్తాడు. మనం అనుకుంటాం ఇప్పుడు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో ఒకరు పాపం అమ్మ నాన్న లేని పిల్లలు ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ అమ్మ చనిపోయిన పిల్లలు, నాన్న చనిపోయిన పిల్లలు గట్రా ఉంటారు కదా. ఆ పిల్లలకి మనం చెప్పాలి. ఎలాగంటే యేసయ్య ఒక మాట చెప్పారు. ఏమనంటే అమ్మ లేని వాళ్ళకి అమ్మగా, నాన్న లేని వాళ్ళకి నాన్నగా నేనున్నాను అని చెప్పేసి యేసయ్య చెప్పాడు. కాబట్టి ఆ మాట మనం వాళ్ళకి చెప్పామనుకో వాళ్ళలో ఉన్న ఫీలింగ్ కూడా పోతుంది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అమ్మ నాన్న ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న మనతో ఉంటారా? పక్కన కూర్చుంటారా? కూర్చోరు. కానీ మనతో ఎప్పుడు అమ్మ ఎలాగైతే మన పట్ల కేర్ తీసుకుంటుందో, నాన్న ఎలాగైతే మన పట్ల జాగ్రత్తగా ఉంటారో అలాగే యేసయ్య కూడా ఎవ్రీ మినిట్ మనల్ని అమ్మలా నాన్నలా చూసుకుంటున్నాడు. కాబట్టి మనల్ని అంత కేర్ తీసుకుంటున్న యేసయ్యకి థ్యాంక్స్ చెప్తూ మనల్ని ప్రేమిస్తున్న యేసయ్యని మనం కూడా ప్రేమిద్దాం. మనకున్న అవసరతలను ఫస్ట్ యేసయ్యతో షేర్ చేసుకుందాం. ఖచ్చితంగా యేసయ్య హెల్ప్ చేస్తారు. మనకేమైనా కావాలనుకో మన అమ్మ నాన్న అడుగుతాం, కానీ అమ్మ నాన్న కన్నా మనకు ముందు అమ్మ నాన్న అయినా యేసయ్యని మనం అడగాలి. ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న ఉన్నారు, కానీ అంతకన్నా ముందు యేసయ్య మనకి. కాబట్టి ఫస్ట్ మనం యేసయ్యని అడుగుదాం, తర్వాత అమ్మ యేసయ్య మనకి ఇస్తారు. కాబట్టి ఏ విషయంలో మనకి ఏ అవసరతలు వచ్చినా యేసయ్యని అడగాలంటే అది మనకి యేసయ్య సహాయం చేయాలి. కాబట్టి అందరం కూడా యేసయ్యని సహాయం అడుగుదాం. అందరూ కూడా మోకాలేయండి, చేతులు జోడించండి. యేసయ్య ఈరోజు కథ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్య మేమందరము నువ్వు మాపై చూపే ప్రేమను కలిగి జీవించాలి. నువ్విచ్చే ప్రేమను మేమందరము పొందుకోవాలి. మాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, క్రీమ్ బ్రెడ్ చేద్దామే. కీర్తనలు 146:9. ఓకే, అందరూ క్రీమ్ కలపండి. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. కీర్తనలు 146:9. ఓకే, ఈ క్రీమ్ బ్రెడ్ నేను టైప్ చేసి పెడతాను. మీరందరూ కూడా ఈ క్రీమ్ బ్రెడ్ని చదవండి. నెక్స్ట్ టైం నుంచి మీరందరూ కూడా ఆన్లైన్